హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. రెసిపీ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. పావు కప్పు వరకు మైదా పిండి వేసుకోండి. ఇలా మైదా పిండి వేయడం వలన మనకు బొబ్బట్లు సాగకుండా చక్కగా వస్తాయండి. ఇన్ కేస్ ఇక్కడ మీకు మైదా పిండి నచ్చకపోతే 1-2 టేబుల్ స్పూన్ల వరకు మనం ఉప్మాకి వాడే బొంబాయి రవ్వను వేసుకోవచ్చు. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేయండి. ఉప్పు కంపల్సరీగా వేయాలండి, అప్పుడే మనకు స్వీట్ ఎగుడు కొట్టకుండా ఉంటుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోండి. ఈ నెయ్యి పిండికి బాగా పట్టించాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని స్టిక్కీగా కలుపుకోవాలి. పిండి కలపడంలోనే ఉంటుందండి బొబ్బట్ల ప్రాసెసింగ్ అంతా కూడా. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు మంచి కలర్ కోసం పసుపు వేస్తున్నాను. ఇక్కడ వేసిన పసుపు పూర్తిగా ఆప్షనల్ అండి. పసుపు వేస్తే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి నేను పసుపు వేశాను. ఇలా పసుపు కూడా వేశాక మరొక 5 నిమిషాలు బాగా నీట్ చేయాలి. ఇక్కడ నేను పిండి మొత్తం కలిపినాక చూపిస్తున్నాను చూడండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఇలా కొంచెం స్టిక్కీగా ఉండాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పిండిని మరలా కలుపుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసాం కదా, ఈ ఆయిల్ అంతా కూడా పిండి బాగా అబ్జర్వ్ చేసుకునేలాగా మరో 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేయండి. నేను పిండి మొత్తం కలిపినాక చూపిస్తున్నాను చూడండి. మనకు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు చూడండి, మనకు పిండి కూడా ఎంత సాఫ్ట్గా ఉందో చూస్తుంటే అర్థమైపోతుంది కదా. ఇలా పిండి బాగా కలుపుకున్నాక ఈ పిండిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను కదా. మీరు కావాలంటే మొత్తం ఆయిల్ వేసుకోవచ్చు, లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. మనం ఆయిల్ అయినా నెయ్యి అయినా పిండి మునిగేలా వేసుకోవాలి. ఇలా పిండి అంతా కూడా సమానంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఈ పిండి పైన మూతను పెట్టేసుకొని 1 గంట సేపటి వరకు పక్కన పెట్టేసుకోండి. మనకు పిండి నానుతూ ఉంటుందండి. పప్పును నానబెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 3/4 కప్పు వరకు శనగపప్పును తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ పప్పుని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇందులో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసేసి ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని పప్పుని కూడా 1 గంట వరకు నానబెట్టేసుకుందాం. 1 గంట తర్వాత చూడండి, మనకు పప్పు కూడా చక్కగా నానిపోయింది కదండి. ఇలా నానిన పప్పుని వాటర్తో సహా ఒక కుక్కర్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. ఇందులో పావు టీ స్పూన్ పసుపుని వేయండి. ఒక 2 చిటికెళ్ళంతా ఉప్పుని వేయండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలండి. ఇక్కడ విజిల్ వచ్చేసి నేను హై ఫ్లేమ్లో 4 విజిల్స్ చేశానండి. పప్పు మొత్తం ఉడికి నార్మల్గా గాలంతా పోయాక నేను చూపిస్తున్నాను చూడండి, పప్పు అనేది ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇలా బాగా ఉడికిన పప్పుని ఒక స్ట్రైనర్లో పెట్టేసుకొని వాటర్ అన్ని వడగట్టేసుకోవాలి. మనకి ఇందులో అస్సలు వాటర్ ఉండకూడదండి గ్రైండ్ పట్టేటప్పుడు, కాబట్టి వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి. ఇలా మీ దగ్గర స్ట్రైనర్ లేకపోతే చిల్లుల బేషన్ ఉంటుంది కదా, ఆ బేషన్లో వేసుకొని వాటర్ని వడగొట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ వాటర్ని మనం పారబోయేద్దండి. మనం కట్టు చారులో లేక అన్నంలో ఎసరు కింద కూడా వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇలా బాగా వడగట్టుకున్న పప్పుని ఒక మిక్సర్ జార్లో వేసేసేయండి. ఇప్పుడు దీనిపై మూతను పెట్టేసుకొని ఇక్కడ నేను పప్పు చూపిస్తున్నాను చూడండి, ఎక్కడ పలుకు లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి. ఇలా గ్రైండ్ పట్టుకున్న పప్పుని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. ఈ నెయ్యి అంతా కరిగాక ఇందులో మనం గ్రైండ్ పట్టినాం కదా పప్పు, ఆ పప్పు మొత్తాన్ని వేసేసేయండి. ఇలా పప్పు మొత్తం వేసాక మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి మనం తురిమిన బెల్లాన్ని తీసుకోవాలండి. అలానే ఇక్కడ బెల్లం వచ్చేసి నేను చూపిస్తున్నాను కదా, ఇలా మెత్తటి బెల్లం తీసుకుంటే మనకు ఈ పూర్ణం చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 3/4 కప్పు పప్పుకి 3/4 కప్పు బెల్లం వాడానండి. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా కూడా ఎక్కడ ముద్దలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇలా కన్సిస్టెన్సీ కొంచెం పలచబడింది కదా, మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనకు ఈ కన్సిస్టెన్సీ కొంచెం చిక్కబడుతుందండి. ఇప్పుడు ఇలా కొంచెం ఉడికాక ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ ప్రాసెసింగ్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోండి ఫ్రెండ్స్. మనకు పూర్ణం అనేది కింద మాడకుండా ఉంటుంది. అలానే మనం ఇలా కలిపేటప్పుడు కంటిన్యూస్గా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలండి, లేకపోతే మనకు కింద అడగంటుకుపోతుంది. ఇక్కడ చూడండి, మనకు ప్యాన్ నుంచి ఇది బాగా సపరేట్ అయ్యి బాగా ఉడికింది కదా. ఇలా కన్సిస్టెన్సీ కూడా కొంచెం చిక్కగా అయింది కదండి. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తం కూడా ఇలా ప్యాన్కి స్ప్రెడ్ చేసేసేయండి. ఇప్పుడు ఈ పూర్ణాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందామండి. ఇదంతా పూర్తిగా చల్లారాక అది కొంచెం గట్టి పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి, మనకు పూర్ణం కూడా కొంచెం గట్టిగా అయ్యింది కదా. ఈ పూర్ణాన్ని అంతా దగ్గరికి చేర్చేసేయండి.
మీకు బొబ్బట్లు ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి మీడియం సైజ్ బొబ్బట్లను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా పూర్ణాలను ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు ఎన్ని పూర్ణాలు కావాలో అన్ని పూర్ణాలను ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను 8 పూర్ణాల వరకు ప్రిపేర్ చేశాను. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక గంట సేపటి నుంచి నానుతుంది కదా, మనకు పిండి కూడా చూసారా బాగా సాఫ్ట్గా అయ్యింది కదా. ఇప్పుడు ఈ పిండిని 1-2 నిమిషాలు మరోసారి బాగా సాఫ్ట్గా కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మనం పూర్ణం ఏ సైజులో అయితే తీసుకున్నామో పిండి కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలండి. ఇలా మనము పూర్ణాన్ని పిండిని సేమ్ తీసుకోవడం వలన మనకు ఎక్కడ చప్పగా లేకుండా చక్కగా వస్తాయండి. నెక్స్ట్ వీటిని పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను బటర్ పేపర్ మీద దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే పాలిథిన్ పేపర్ మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బటర్ పేపర్కి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ ఇలా వీడియోలో చూపించినట్టుగా బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పిండి, ఆ పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసేసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పూర్ణాన్ని ఈ పిండిలో వేసేసి ఇలా బాగా క్లోజ్ చేసేసేయండి. ఇలా పూర్ణ మొత్తం పిండిలో చక్కగా క్లోజ్ చేశాక ఇప్పుడు ఇలా వీడియోలో చూపించినట్టుగా చపాతీలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం పిండిని స్టిక్కీగా కలిపాం కదండి, ఇది చేతితోనే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు ఇలా స్ప్రెడ్ కాకపోతే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు పల్చగా ఎంత చక్కగా వచ్చాయో, ఎక్కడ కూడా మనకు పూర్ణం బయటికి రాకుండా ఇలా చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని మనము కాల్చడానికి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పెనం అనేది బాగా హీట్ అయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీనిపైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పెనం అంతా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ బొబ్బట్ని వేసేసి మీరు ఇలా వేసేటప్పుడు బటర్ పేపర్తో సహా వేసేసేయండి ఫ్రెండ్స్. మనకు బటర్ పేపర్ ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా బొబ్బట్టు వేసాక మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని బాగా కాల్చండి. ఇది ఓవైపు బాగా కాలి ఇలా తడి ఆరుతుంది కదా, ఆ టైంలో మనం దీన్ని ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా మరొక వైపు తిప్పేసుకున్నాక దీనిపై నుంచి మనం నెయ్యి వేసి కాల్చుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర నెయ్యి లేకపోతే ఈ ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక్కొక్క టేబుల్ చొప్పున వేస్తున్నాను కదా, మీరు కావాలంటే 2-3 టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చండి. ఈ నేతి బొబ్బట్లకి నెయ్యి ఎంత వేస్తే రుచి అనేది అంత బాగుంటుంది. కాబట్టి మీకు వీలైనంత ఎక్కువగా నెయ్యి వేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా నెయ్యి వేసాక మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని బాగా కాల్చుకోండి. ఒకవైపు చక్కగా కాలాక మరొక సైడ్ తిప్పేసుకొని మరలా దీనిపైన నెయ్యిని వేసుకుంటూ కాల్చుకోవాలి. మీరు బొబ్బట్టు వేయగానే నెయ్యి వేసేస్తే మనకు బొబ్బట్లు అనేది చక్కగా పొంగవండి, గుర్తుంచుకోవాలి. కాబట్టి ఓవైపు కొంచెం కాలి కొంచెం తడారుతుంది కదా, ఆ టైంలో మరొక వైపు ఫ్లిప్ చేసి మాత్రమే మనం నెయ్యిని వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా నెయ్యి వేసుకుంటూ బాగా కాల్చుకోండి. ఇలా బొబ్బట్టు మొత్తం కాలాక చూపిస్తున్నాను చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో. మనం తీసుకున్న పిండి మొత్తం కూడా ఇదే విధంగా బొబ్బట్లా ప్రిపేర్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు మినపగుండ్లను వేసేసుకొని ఈ మినపగుండ్లను 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక నేను నైట్ అంతా నానబెట్టేసుకున్నాను. నైట్ అంతా నానబెట్టుకున్నాక చూపిస్తున్నాను చూడండి, మనకు పప్పు కూడా చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు ఇందులో వాటర్ అన్ని డ్రైన్ చేసేసుకొని నెక్స్ట్ ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 1 ఇంచ్ వరకు అల్లం ముక్కను వేసుకోండి. అలానే 2-3 వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి. వాటర్ డ్రైన్ చేసుకున్నాం కదా మినపగుండ్లను, ఇందులో సగం వరకు వేసేసుకోండి, మొత్తం ఫుల్గా వేసుకోవద్దండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ని వేసేసుకుంటూ పిండిని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఇంత మెత్తగా ఉండాలండి పిండి అనేది. మనం నానబెట్టుకున్న పప్పు అంతా కూడా ఇదే విధంగా గ్రైండ్ పట్టేసుకున్నాక నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని ఈ పిండి మొత్తం కూడా బాగా బీట్ చేయాలి. అలానే ఇక్కడ మీకు పిండి లూజ్ అయితే ఒక టిప్ చెప్తానండి, మీరు ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ తర్వాత వడల కింద వేసేసుకోండి. మనకు అప్పుడు పిండి కన్సిస్టెన్సీ అనేది సెట్ అవుతుంది. నేను ఇక్కడ కొంచెం గట్టిగానే రుబ్బుకున్నానండి. ఇలా కలిపేటప్పుడే ఇందులో 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసి కలుపుకోండి. ఎందుకంటే మనం మిక్సీలో గ్రైండ్ పట్టాం కదండి, కాబట్టి కొంచెం వంట సోడా వేస్తే ఇవి ఫ్లఫీగా వస్తాయి. వంట సోడా కూడా వేసాక 1-2 నిమిషాలు ఇలా బాగా బీట్ చేసుకోండి. నేను ఇక్కడ మొత్తం బాగా బీట్ చేశాక చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండాలండి. నెక్స్ట్ వీటిని నేను డైరెక్ట్గా వడల కింద వేసేసుకుంటున్నాను. ఇలా చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా వడల్లా ప్రిపేర్ చేసేసుకొని బాగా వేడవుతున్న నూనెలో వేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ కూడా బాగా హీట్లో ఉండాలి. అలానే మనం ఇవి వేసేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వడల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు లో ఫ్లేమ్లో పెట్టేస్తే వడలు గట్టిగా వచ్చేస్తాయండి. ఇప్పుడు చూడండి ఒక 2-3 నిమిషాలకి ఇది బాగా ఫ్రై అయిపోతుంది కదండి. ఇలా ఫ్రై అయ్యాక ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తం కూడా ఇలా వడల్లా ప్రిపేర్ చేసేసుకొని ఈ దద్దోజనం ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ ముందుగానే అన్నం ఉడికించి పెట్టుకున్నానండి. ఇలా ఉడికించిన అన్నాన్ని ఒక 2 కప్పుల వరకు తీసుకున్నాను.
ఈ 2 కప్పుల అన్నాన్ని ఇలా ఒక గరిటెతో మనం మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. మనకు ఈ అన్నం అనేది కొంచెం మెత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి అన్నం ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్నాక నెక్స్ట్ మనము ఏ కప్పుతో అయితే అన్నం తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు వరకి కాచి చల్లార్చిన పాలను తీసుకోండి. ఇక్కడ మనం అన్నం ఉడికించి తీసుకున్నాం కాబట్టి నేను 1.5 కప్పుల వరకు తీసుకున్నానండి. ఇన్ కేస్ మీరు 1 కప్పు రైస్‌తో ప్రిపేర్ చేస్తున్నట్లయితే 1 కప్పు రైస్‌కి 2 కప్పుల వరకి పాలు పడతాయండి. ఎక్కడ ఉండలు లేకుండా పాలు, అన్నం కూడా బాగా చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పోపు గరిటె పెట్టేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశాను. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే మీ కారానికి అనుగుణంగా పచ్చిమిర్చిని వేయండి. నేనైతే ఇక్కడ ఒక 3 పచ్చిమిర్చిని వేశాను. ఇందులోనే ఎండుమిర్చి, కరివేపాకుని కూడా వేసేసుకొని ఈ పోపుని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు పోపు ఇలా ఫ్రై అయిపోయింది కదండీ! ఇలా పోపు ఫ్రై అయ్యాక నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేస్తున్నాను. ఇంగువ పూర్తిగా ఆప్షనల్ అండి. వేస్తే టేస్ట్ బావుంటుంది. ఇలా ఇదంతా వేశాక ఈ పోపుని కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం. మనము ముందుగానే పాలు, అన్నం కలిపి పెట్టుకున్నాం కదండీ! ఇప్పుడు ఇందులో మనం పెరుగుని వేసుకోవాలి. పెరుగొచ్చేసి 1 కప్పు వరకు వేసుకోండి. అలానే పెరుగు కమ్మటి పెరుగు వేసుకోండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూసారా? వీడియోలో చూయించినట్టుగా ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనం తినే వారికి కొంచెం గట్టి పడకుండా ఉంటుంది. ఇలా అన్నంలో పెరుగు, పాలు అన్నీ బాగా కలిసాక ప్రిపేర్ చేసుకున్న పోపుని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి. మనకు పోపు కూడా కొంచెం చల్లారితే అన్నం అనేది గట్టి పడకుండా ఉంటుందండి. ఇలా కలిపేటప్పుడే ఇందులో మీ రుచికి తగినంత ఉప్పుని వేసి బాగా మిక్స్ చేసేసేయండి. ముందు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి కరిగాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్‌ని వేసుకుంటున్నానండి. ఇక్కడ తీసుకునే డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టమండి. ఇక్కడ నేనైతే బాదం పప్పు, జీడిపప్పులను తీసుకున్నాను. ఇందులోకి మీరు కావాలంటే కిస్మిస్‌ని కూడా వేసుకోవచ్చండి. నేను పర్సనల్‌గా కిస్మిస్ ఫ్లేవర్ అనేది ఇష్టపడను కాబట్టి కిస్మిస్‌ని వేయట్లేను. ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ కాస్త ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోనికి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే నేతిలో మనము 1 కప్పు వరకు సేమియా పాయసాన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటారో అన్ని ఇంగ్రీడియెంట్స్ కూడా ఈ కప్పుతోనే కొలిచి తీసుకోవాలండి. ఈ సేమియా పాయసాన్ని కూడా మనం ఇలా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మంటని లో ఫ్లేమ్‌లోకి పెట్టేసుకొని సేమియాని కంటిన్యూస్‌గా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. మనకు ఈ సేమియా అనేది మాడకూడదండి. మాడితే టేస్ట్ అనేది మారిపోతుంది. సేమియా కూడా ఇలా బాగా దూరగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ సేమియాని రెడీగా పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, నేనైతే రోజు కొత్త రెసిపీస్‌తో మీ ముందుకు వస్తూనే ఉన్నానండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్‌గా ఉంటుందండి. నేను కూడా ఇంకా మంచి రెసిపీస్‌తో రోజు మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ మనము ఎందులో అయితే సేమియా ప్రిపేర్ చేయాలనుకుంటామో ఆ గిన్నెను తీసేసుకొని ఇందులోకి కాచి చల్లార్చిన పాలను 2 కప్పుల వరకు తీసుకోవాలి. అలానే మరో 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఈ పాలని కూడా మనం ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఒక పొంగు వస్తే సరిపోతుందండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పాలని కాచి చల్లారబెట్టుకున్నాం కాబట్టి ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇన్ కేస్ మీరు పచ్చి పాలను తీసుకున్నట్లయితే పాలనేది కొంచెం మరిగే వరకు మరగబెట్టుకోండి. ఇక్కడ పాలు కూడా ఇలా బాగా పొంగాక నెక్స్ట్ మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమియా మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా సేమియా వేశాక మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనము సేమియాని బాగా ఉడికించుకోవాలండి. ఇలా సేమియా బాగా ఉడికాకే మనం షుగర్‌ని వేసుకోవాలి. అప్పటి వరకు మనం షుగర్‌ని వేయకూడదు. ఇలా సేమియా పాయసం ప్రిపేర్ చేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సేమియా అనేది ఉడకక ముందే షుగర్‌ని వేస్తారు. అలా వేస్తే మనకు సేమియా అనేది ఉడకదండి, గట్టి పడిపోతుంది. కాబట్టి మనం సేమియా అనేది బాగా సాఫ్ట్‌గా ఉడికాకే షుగర్‌ని వేస్తే మనకు స్వీట్‌నెస్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. అలానే సేమియా కూడా బాగా ఉడుకుతుంది. ఒక 5, 6 నిమిషాలకి మనకు సేమియా కూడా బాగా ఉడికిపోయిందండి. ఇలా కొంచెం సేమియాని నొక్కి చూస్తే ఇలా చక్కగా నలగాలండి. ఇలా సేమియా ఉడికాకే మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఈ అరకప్పు షుగర్ అనేది మనకు కరెక్ట్‌గా సరిపోతుందండి. ఈ వేడికే మనకు షుగర్ అనేది త్వరగానే కరిగిపోతుందండి. ఇలా షుగర్ కూడా కరిగాక ఇందులోకి ఒక 3 ఇలాచీలను ఇలా దంచి వేస్తున్నాను.
మీరు కావాలంటే ఈ ఇలాచీ ప్లేస్లో ఇలాచీ పొడిని కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇలా సేమియా పాయసంలో ఇలాచీని దంచి వేయడమే ఇష్టం అండి. ఈ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీకు ఇలా నచ్చకపోతే మీరు ఇలాచీ పొడిని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుందాం. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసాక 1-2 నిమిషాలు బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. చూసారు కదండి ఎంత ఎమ్మీగా ఉందో. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.